హలో ఆల్, ఇదొచ్చేసి సాటర్డే మార్నింగ్ వ్లాగ్. ఇంకా మార్నింగ్ అయితే ఇలా వర్క్ చేసుకున్నాను. ఇంకా వర్క్ అంతా అయిపోయాక పూజ అయితే చేసుకోవాలి కదా. సో ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను మార్నింగ్ లేచి. మార్నింగ్ యాక్చువల్లీ నేను 3కి లేద్దాం అనుకున్నా, అసలు కుదరలేదు. ఇంకా కుదరలేదా అంటే షన్ను పడుకోలేదు. ఇంకా షన్ను పడుకుంటేనే కదా నేను లేచి వర్క్ చేసుకునేది. షన్ను ఇంకా లేచి మెరుగుతూనే ఉన్నాడు. ఇంకా నేను లేచానంటే వాడు ఇంకా లేచిపోయి అల్లరి చేస్తూ ఉంటాడు. సో అందుకని ఇంకా లేవలేదు, లేట్గానే లేచాను. ఇంకా అప్పుడు లేచిన తర్వాత మార్నింగ్ బయటకు వచ్చి చూస్తే ఇంకా నైట్ అంతా ఫుల్ వర్షం వచ్చింది కదా. సో నైట్ అంతా వర్షం పడింది కదా. సో ఇంకా వాటర్ అంతా నిలిచిపోయి ఉన్నాయి. మొత్తం తుడుచుకొని ఇంకా బ్రష్ చేయడానికి వెళ్ళి బ్రష్ చేసేసి ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇంకా మొత్తం తులసం దగ్గర ఇంకా గుమ్మం దగ్గర మొత్తం యాక్చువల్లీ నేను రోజు వేస్తా కదా. సో అలానే ఇంకా ముగ్గు వేసుకున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర బయట చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకున్నాను. నాకు వచ్చిన ముగ్గులు వేసుకున్నాను. నా ముగ్గులు చూసి నవ్వుకోకండి. ఇంకా డైలీ వేస్తా కదా, అలానే చిన్న చిన్న ముగ్గులు వేసుకున్నాను. ఒకసారి అయితే చూసేయండి ముగ్గులు అయితే ఎలా వేసాను. నైట్ అంతా వర్షం పడింది కదా, ఇంకా తడి తడిగా ఉండి ముగ్గు కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా మొత్తం ముగ్గు వేసుకున్న తర్వాత లోపల క్లీన్ చేసుకుంటున్నాను. లోపల ఇంకా తుడిచేసుకొని మాపింగ్ పెట్టాలి. నేను యాక్చువల్లీ నిన్నే పెట్టేదాన్ని, నిన్న ఫ్రైడే కదా, ఫ్రైడే మాపింగ్ పెట్టేది అంటారు కదా. సో అందుకని చెప్పి పెట్టలేదు. ఈ రోజు అయితే పెట్టుకుంటున్నాను. ఈ రోజు పెట్టి ఇంకా చాలా లేట్ అయ్యేలా ఉంది. ఇంకా ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత పూజా విధానం అనేది ఒక వ్లాగ్ అయితే పెడతాను. ఈ వ్లాగ్ తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. ఇంకా లోపలంతా తుడిచేసుకొని ఇంకా మాపింగ్ పెట్టుకుంటున్నాను. ఇంకా షన్నులు వేస్తే పని చేసుకుని ఇవ్వడని చెప్పి ఇంకా ఫాస్ట్గా మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకుందామని మాపింగ్ అయితే పెడుతున్నాను. ఇంకా త్వరగా చేయడం వల్ల ఇంకా నా డ్రెస్ కూడా ఇంకా తడిసిపోయింది వాటర్లో. ఇంకా అలానే మాపింగ్ పెడుతున్నాను. ఇంకా త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఇంక షన్నుని చూసుకుంటేనే మాపు పెడుతున్నాను. వాళ్ళు లేచాడంటే ఏడుపు స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ డాడీ ఉన్నాడు, బట్ షన్ను లేచిన వెంటనే నా దగ్గరికి ఫస్ట్ వస్తుంది. ఇంకా వర్క్ అయితే మధ్యలో ఆపి ఇంకా వాడిని ఎత్తుకోవాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఇంకా త్వరగా మాపింగ్ పెడుతున్నాను. ఇంకా త్వరగా ఆరుతుంది అని చెప్పి ఫ్యాన్ కూడా వేసాను. ఇంకా పూజలుగా లేట్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేద్దామని చెప్పి బట్టలన్నీ వేసేసి ఫ్రెష్ అవుదామని చెప్పి ఇంకా బట్టలన్నీ వేసేస్తున్నాను. ఇంకా రూమ్లో కూడా ఉన్నాయి, అన్నీ తెచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. ఇంకా వేసేసి ఫ్రెష్ అవ్వడం ఒకటే మిగిలింది. సో ఇంకా దీనికి కంటిన్యూస్ వ్లాగ్ ఒకటి ఉంది. అదేంటంటే పూజ నేను ఎలా స్టార్ట్ చేశాను, పూజ ఎలా చేసుకున్నాను అని చెప్పి ఒక వ్లాగ్ చేశాను. అదైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.